హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. చిన్మయిది చాలా సున్నితమైన మనసు. ఆమెకు రాజీవ్ అనే అతనితో వివాహమవుతోంది. రాజీవ్ ఉద్యోగరీత్యా ఇద్దరు చెన్నైకి వచ్చి సెటిల్ అవుతారు. మొదట ఉంటున్న ఇంటి వాతావరణం, చుట్టుపక్కల పరిసరాలు, మనుషులు బాగాలేరని వేరే చోటకు వచ్చేస్తారు రాజీవ్, చిన్మయి. అక్కడ చిన్మయికి ఒక వృద్ధ దంపతులు పరిచయం అవుతారు. రాజీవ్కి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటంతో ఉన్న ఇంటిని కొనేస్తాడు. వారిరువురికి ఒక పాప పుడుతుంది. తన పేరు కిరణ్మయి. ఈలోగా రాజీవ్కి ఉద్యోగరీత్యా స్టేట్స్కి వెళ్ళే ఆపర్చునిటీ వస్తుంది. దాన్ని వదులుకోవడం ఇష్టం లేక కష్టమైన స్టేట్స్కి వెళ్ళడానికి నిశ్చయించుకుంటాడు. రాజీవ్ స్టేట్స్కి వెళ్ళిపోతాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. వెన్నెల వణికింది 4వ భాగం. నెల రోజులు గడిచిపోతున్నాయి. మనిషికి ఓ వ్యాపకం అనేది ఎంత అవసరమో తెలిసి వచ్చింది చిన్మయికి. మనిషి తీరిక కోసం, విశ్రాంతి కోసం ఎంత వాచిపోతాడో, అది మితిమీరి దొరికితే వాటిలోని బరువు భరించలేక తల్లడిల్లిపోతాడు. ఊపిరాడనంత పని ఉండాలి. మనసును ఎప్పుడూ సోమరిగా ఉంచకూడదు. ఏకాంతంలో ఉండటంతో పొయిటిక్ థ్రిల్ ఉంటే ఉండవచ్చు, కానీ అందులో గుండెల్ని చీల్చే విషాదం కూడా ఉంటుంది. కిరణ్మయిని ప్రొద్దుటే స్కూల్ బస్ వచ్చి తీసుకుపోతోంది. ఇంట్లో ఒక్కత్తి పని మనిషి ఉన్నా కాస్తంత పని చేసి వెళ్ళిపోయేది. ఇల్లు సర్దుకోవడం, వంట వగైరాలు ఎంత తీరిగ్గా చేసుకున్నా ఓ గంటలో తెమిలిపోయేవి. అంతకు ముందు కూడా అతను ఆఫీసుకు వెళ్ళినప్పుడు ఈ ఒంటరితనమే ఉన్నా రాజీవ్ సాయంత్రానికల్లా తిరిగి వస్తారనే ఓ నిరీక్షణ మనసులో వెల్తి లేకుండా చేసేది. అలా ఎదురు చూడడం ఓ అందమైన అనుభూతి. కానీ ఉదయము ఒకలాగే ఉంటుంది, మధ్యాహ్నము అలాగే, సాయంత్రము అంతే. రాత్రి కూడా నిర్దాక్షిణ్యంగా గడిచిపోతోంది. రోజు రోజుకు మార్పు లేనప్పుడు అది భరించటం ఎంత కష్టం. ఉండలేకపోయినప్పుడల్లా మామీ దగ్గరకెళ్ళి కూర్చునేది. వాళ్లతో మాట్లాడుతుంటే గంటలు బాగానే గడిచిపోయేవి. కానీ తరచూ అలా వెళ్ళటం వల్ల వాళ్ల రొటీన్కు అడ్డు వస్తున్నాననే భావన మళ్ళీ బాధ పెడుతూ ఉండేది. వాళ్లకో ప్రత్యేకమైన జీవన విధానం ఉంది. ఓ నిర్ణీతమైన పద్ధతి ఉంది. అడుగడుక్కి ఆ రొటీన్కు అంతరాయం కలిగించటానికి ఆమె సంస్కారం అడ్డు వచ్చేది. ఈ 5 ఏళ్ల కాల పరిమితిలో ప్రజాపతిరావు దంపతుల్లో కూడా శారీరకంగా మార్పు వచ్చింది. ఆయనలో మునపటి కన్నా దారుఢ్యం తగ్గిపోయింది. ఎంతో అవసరమైనా కూడా బయటకు వెళ్ళాలంటే శక్తి చాలటం లేదు. ప్రతి పనికి తన వాళ్ల మీద ఆధారపడాల్సి వస్తోంది. ఇద్దరూ కలిసి ఉన్న ఒక రకంగా ఒంటరిగా ఉన్నట్లే. అమెరికా నుంచి రాజీవ్ 15 రోజులకొకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాడు. అతనక్కడ టెక్సాస్లో ఉంటూ మొదటిసారిగా ఫోన్ చేసినప్పుడు అన్ని వేల మైళ్ళ నుండి అతని గొంతు వింటుంటే ఎంతో థ్రిల్లింగ్గా అనిపించేది. చిన్మయ్, బాగున్నావా? మీరు లేకుండా ఎలా బాగుంటాను? సారీ, నీకు చాలా పనిష్మెంట్ ఇచ్చాను. మీరెలా ఉన్నారు? నువ్వు లేకుండా? అన్నీ అబద్ధాలు. ఆమె కేడ్పు వస్తోంది. ఏమేమి చూశారు? అంది మళ్ళీ తనే. ఇంకా ఎక్కువ ఏమీ చూడలేదు. వచ్చినప్పటి నుంచి ట్రైనింగ్తోనే సరిపోతోంది. అమెరికాలో ముఖ్యమైనవన్నీ చూసే కార్యక్రమం ఇక్కడి నుంచి వచ్చే ముందు పెట్టుకుంటాను. ఇప్పుడంతా డ్యూటీయే. మొన్న మాత్రం నెబ్రాస్కాలో ఓ ఫ్రెండు ఉంటే, అంటే ఇక్కడికి కొన్ని 100 మైళ్ళ దూరం వెళ్ళి వచ్చాను. భోజనమది అక్కడిలా నీ చేతి వంట మాదిరి భోజనం, ఆవకాయ వగైరాలు కావాలంటే కుదరదు. ఏది పడితే అది తినేయటం నేర్చుకున్నాను. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆరోగ్యం జాగ్రత్త అని హెచ్చరించింది వణికే గొంతుతో. మరోసారి ఫోన్ చేసినప్పుడు కిరణ్తో మాట్లాడాలని ఉంది అన్నాడు. అప్పుడు ఉదయం 8 అయ్యింది. అంటే ఇండియా కాలమాన ప్రకారం కిరణ్మయి అప్పుడే స్కూల్కి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఆత్రంగా ఫోన్ దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. డాడీ! కిరణ్! ఎప్పుడొస్తావు డాడీ? వస్తానమ్మా, ఇక్కడ ట్రైనింగ్ అది పూర్తి అయ్యాక. త్వరగా వచ్చేయి డాడీ. అలాగేనమ్మా. కిరణ్, అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మకేం భయం లేదు డాడీ, నేనున్నాను. గుడ్. అమ్మకివ్వు ఫోను. కిరణ్మయి రిసీవర్ తల్లికి అందించింది. చిన్మయ్, ఎక్కడికన్నా వెళ్ళాలంటే కారులో వెళుతూ ఉండు. మా ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేస్తే డ్రైవర్ని పంపిస్తారు. అలాగేనండి. నేను రోజు 3 నిమిషాలు ఇంజన్ ఆన్ చేసి రైస్ చేసి ఉంచుతున్నాను చెడిపోకుండా.
గుడ్ చిన్మయ్, ఇక్కడి నుండి వచ్చే ముందు ఏం కావాలి? ఇప్పుడు అదంతా ఎందుకు? వచ్చే ముందు చెబుతాను లేండి. అలా కాదు, ఇప్పటి నుంచే కొంచెం కొంచెం కొని ఉంచుతాను. ఆమెకు ఎలక్ట్రానిక్స్, చీరలు, నగలు వీటి మీద మోజు లేదు. చెప్పనా? మీరు. అతను జన్మ ధన్యమైనట్టుగా ఫీల్ అయ్యాడు. ఫోన్లో ఆమెని కిస్ చేశాడు. వారం 10 రోజులుగా ఓ పరిణామం జరిగింది. ఇరాన్లో ఉన్న వీణాంబ గారి కొడుకు, కోడలు, పిల్లలతో సహా ఇండియా వస్తున్నట్లు రాశారు. వారం 10 రోజులలోపు వచ్చేస్తారు. వీణాంబ గారు, ప్రజాపతిరావు గారు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ మధ్య ఎన్నిసార్లు రాసినా ఇదిగో వస్తాం అంటూ కాలక్షేపం చేస్తున్నారు కానీ రావటం లేదు. ఇన్నాళ్లకు మా అబ్బాయిని చూడగలుగుతున్నాం. ఆమె మొహం ఆనందంతో వెలిగిపోతోంది. ప్రజాపతిరావు గారిలో ఓ విశేషముంది. ఎంత వార్ధక్యంలో ఉన్నా ఏమైనా పని తలపడితే నిమిషాల మీద చేయించేస్తారు. ఆయన దగ్గర పనివాళ్ళు చక్కగా చేస్తారు కూడా. గబగబా 4-5 రోజుల్లో ఇల్లంతా బూజులు దులిపించేశారు. చకచక రంగులు వేయించేశారు. కొత్త ఇల్లులా తయారు చేశారు. కొడుకు, కోడలు, పిల్లలతో సహా వస్తున్నారు. తమతో పాటు 2-3 నెలలు కలిసి ఉంటారు. వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉంది. చివరకు మా వాళ్ళు రేపు వచ్చేస్తున్నారు. ఓ ట్యాక్సీ కూడా మాట్లాడి ఉంచాను. ఏరోడ్రోమ్కు వెళ్ళి తీసుకురావాలి. ఈ 2-3 నెలల్లో కూడా ట్యాక్సీ నా క్రిందే ఉంచుదామనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళుంటే చెప్పి ఉంచాను అన్నాడు ప్రజాపతిరావు గారు. మీకు మళ్ళీ ప్రత్యేకంగా ట్యాక్సీ ఎందుకండి? మా కారు ఖాళీగానే ఉంది. డ్రైవర్ని పెట్టుకుని కావలసినన్నాళ్ళు వాడుకోండి అంది చిన్మయ్. ఆయన ఆమె వంక కృతజ్ఞతగా చూశారు. కారు, ఫోను ఇలాంటివి మనకి ఆఫర్ చేశారు కదా అని ఇతరులవి దౌర్జన్యంగా వాడుకోకూడదమ్మా. వాటి ఓనర్ హృదయం ఎంత బాధపడుతూ ఉంటుందో, మనమెంత ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నామో నేను అర్థం చేసుకోగలను. ఎందుకమ్మా? డబ్బు ఖర్చు పెట్టుకోలేని స్థితిలో ఉంటేగా. అవసరానికి ఉపయోగించకుండా ఈ డబ్బు మనతో పాటు తీసుకెళతామా ఏమిటి? అన్నాడు. ఆ వయసులో కూడా ఆయన ప్రదర్శించే ఉన్నత భావాలు చూస్తే ఆమెకి ముచ్చటేసింది. తెల్లవారుజామున 4ంటికి పెద్దపెట్టున రోదనలు, హృదయ విదారకమైన ఏడుపు వినిపిస్తే చిన్మయ్ ఉలిక్కిపడి లేచింది. గుండె దడదడమని కొట్టుకుంటున్నది. ఇలాంటి దుఃఖపూరితమైన శబ్దాలు అందులో ఇంత ఆకస్మికంగా వింటే గుండె లవిసిపోయినట్లుగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఆ రోదనలు? గబాల్న లేచి కిటికీ దగ్గరకు వెళ్ళి చూసింది. చీకట్లో సరిగా తెలియటం లేదు. కానీ వీణాంబ గారింట్లో నుంచే వస్తున్నట్లుగా అనిపించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. కిరణ్మయ్ ఇంట్లో ఒక్కతే ఉందని ఆలోచించలేదు. గబగబా తలుపు తీసుకుని బయటకి పరిగెత్తింది. బయటంతా చీకటిగా ఉంది. వీణాంబ గారింట్లో మాత్రం లైటు వెలుగుతున్నాయి. అక్కడి నుంచే రోదనలు. చిన్మయ్ ముందు వెనక ఆలోచించలేదు. తమ ఇంటి తలుపు తీసి ఉన్నాయని కూడా చూసుకోలేదు. ఆ చీకట్లో నడుచుకుంటూ ఎదిరింట్లోకి వెళ్ళిపోయింది. తలుపు తీసే ఉన్నాయి. వీణాంబ గారు, ప్రజాపతిరావు గారు నేల మీద కూలబడిపోయి ఉన్నారు. చుట్టూ 3-4 మనుషులు చేరి ఉన్నారు. ఎప్పుడూ సంస్కారపు హద్దులు దాటి మాట్లాడని వీణాంబ గారు గుండెలు పగిలేలా ఏడుస్తూ మధ్య మధ్య తల బాదేసుకుంటుంది. చిన్మయ్కి అర్థమైంది. వాళ్ల కొడుకు, కోడలు వస్తున్న ప్లేన్ దారిలో భయంకరమైన శబ్దంతో పేలిపోయింది. ప్లేన్లో ఉన్న ప్రయాణికుల్లో ఒక్కరు బ్రతికి బయటపడలేదు. ఆ షాక్లో నుంచి వృద్ధ దంపతులిద్దరూ కోలుకోలేకపోయారు. భార్య గుండెలు పగిలేలా ఏడుస్తున్నా బయటకు గంభీరంగా ఉన్నట్లు కూర్చున్న ప్రజాపతిరావు గారి గుండె లోపల అణగద్రొక్కిన దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది. హార్ట్అటాక్ వచ్చింది. డాక్టర్కి కబురు చేస్తే వచ్చేదాకా కూడా టైం లేకపోయింది. ఆయనలో నుంచి ప్రాణం ఎగిరిపోయింది. ఈ భయంకరమైన సంఘటన తట్టుకోలేక వీణాంబ గారు కూర్చున్నట్లు విరుచుకుపడిపోయింది. డాక్టర్ ఎగ్జామిన్ చేసి సెరిబ్రల్ హెమరేజ్ అన్నారు. చిన్మయ్కి ఏం చేయాలో తోచలేదు. మెల్లగా ధైర్యం తెచ్చుకుని భర్త పనిచేసే ఆఫీసుకి ఫోన్ చేసి డ్రైవర్ని పిలిపించింది. డ్రైవర్ వచ్చాక తానే ఇరుగు పొరుగు సాయంతో ఆమెని తీసుకువెళ్ళి హాస్పిటల్లో చేర్పించింది. తర్వాత వీణాంబ గారు 2 రోజుల కన్నా ఎక్కువ బ్రతకలేదు. ఒకదాని తరువాత ఒకటి విషాద సంఘటనలు విరుచుకుపడి ఉక్కిరి బిక్కిరి చేసి పారేశాయి. స్టేట్స్లో ఉంటున్న కూతురు వచ్చి ఇక్కడ 1 నెల రోజుల పాటు ఉండి వ్యవహారాలన్నీ చూసుకుంది. ఆమె ధైర్యం, వ్యవహార దక్షత చిన్మయ్ని ఆశ్చర్యపరిచింది.
ఆ ఇల్లు వేరెవరికి అద్దెకిచ్చి ఆ అద్దె బ్యాంకులో జమ కట్టడానికి ఏర్పాటు చేసింది. చిన్మయ్తో ఆమె చాలా కలుపుగోలుగా ఉంది. ప్రతిదానికి అలా చేద్దామా ఇలా చేద్దామా అని సలహా అడుగుతూ ఉండేది. నెల రోజులుండి ఎంతో చాకచక్యంతో పనులన్నీ చూసుకుని మళ్ళీ స్టేట్స్కి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు చిన్మయ్ దగ్గర నుంచి రాజీవ్ ఫోన్ నెంబరు అడ్రస్ తీసుకుంది. టెక్సాస్ మాకు దగ్గరే, వీలుంటే కాంటాక్ట్ చేస్తాను అంది. రాజీవ్ లేకపోవటం, కొండంత తోడుగా ఉన్న వృద్ధ దంపతులు మరణించటం చిన్మయ్కి జీవితం దుస్సహమనిపించింది. ఒక్క క్షణం కూడా ఒంటరితనం భరించలేకపోతోంది. ఊరికనే గుండెల్లో నుంచి దుఃఖం పొర్లుకొని వస్తూ ఉండేది. ప్రపంచంలో తనకెవరూ లేరు, ఏదో అన్యాయం జరిగిపోయింది అన్న బాధ తొలిచేస్తూ ఉండేది. కిటికీ దగ్గర నిలబడి ఎదురింటి వైపు చూస్తూ నిలబడితే గుండెలు వణికిపోయేవి. వెక్కి వెక్కి ఏడ్చేసేది. రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు. ఒంటరితనం, మనసంతా బరువు. చివరకు భరించలేక డాక్టర్ దగ్గరకెళ్ళింది. ఆయన ఎగ్జామిన్ చేసి ఏమీ లేదని చెప్పి అవసరమైతే వేసుకోమని కాంపోజ్ టాబ్లెట్స్ రాసిచ్చాడు. చిన్మయ్ కాంపోజ్ వేసుకుని నిద్రపోవటానికి అలవాటు పడింది. ఎప్పుడైనా గొంతు విప్పి పాడుదామనుకునేది, కానీ గొంతు దాటి స్వరం బయటకి వచ్చేది కాదు. ఏమైపోయింది తన గళం? ఎందుకు పాడలేకపోతోంది? ఎందుకు తన గొంతు మూగబోయింది? ఒంటరితనంతో పాటు భయం, మామి వాళ్ల కుటుంబంలో జరిగిన సంఘటనలు కళ్ల ముందు తిరుగుతూ ఒళ్లంతా జలధరిస్తూ ఉండేది. ఓ రోజు రాత్రి 10 గంటలు దాటి ఉంటుంది. చిన్మయ్ ప్రక్క మీద పడుకొని నిద్ర పట్టక అటూ ఇటూ కదులుతోంది. అంతకుముందు 2 రోజుల నుంచి రాజీవ్తో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నిస్తోంది. అతను దొరకటం లేదు. మనకు కావలసిన వారు నెలల తరబడి కనబడకుండా ఉంటే అసలిన్నాళ్ళు కలిసి ఉన్నామా? తమ ఇద్దరి మధ్య ఉన్న బంధమంతా మిథ్యేనా? ఈ దూరం ఎప్పటికైనా దగ్గరకు జరుగుతుందా? ఇలా రకరకాల అర్థం లేని, రూపం లేని ఊహలు ఆక్రమిస్తూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎక్కడ్నుంచో ఓ కంఠం వినిపించింది. చిన్మయ్ ఉలిక్కి పడినట్టయింది. ఎంత అద్భుతంగా ఉంది ఆ గొంతు! ప్రక్కింట్లో నుంచి వినిపిస్తుంది. ఆ పాట అతి శ్రావ్యమైన పురుష కంఠం. లేచి కిటికీ దగ్గరకెళ్ళి నిలబడింది. ప్రక్కింట్లో కాపురమున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారని, ఎవరో కొత్తగా దిగారని చిన్మయ్కి తెలుసు. అంతకు మించి ఏమీ పట్టించుకోలేదు. ముద్దుగారే యశోద ముంగిలి ముత్యము వీడు అనే అతి ప్రాచుర్యంగా ఉన్న అన్నమాచార్యుల కీర్తన అది. తనకెంతో ఇష్టమైన కురంజరాగంలో పాడుతున్నాడు. చిన్మయ్ శరీరం పులకించినట్లయింది. కిటికీ గ్రిల్స్ మీద ఆని ఉన్న ఆమె చేతులు అనుకోకుండా తాళం వేస్తున్నాయి. ఈ కీర్తనలో స్వామిని నవరత్నాల అందాలతో పోల్చి వర్ణించాడు అన్నమాచార్యుడు. ఆ గానం వింటున్నంతసేపు మనసులో ఆవరించిన శూన్యమంతా తొలగిపోయినట్లు, విషాద మేఘాలు ప్రక్కకి తప్పుకొని వెన్నెలకు చోటిచ్చినట్లు దివ్యమైన అనుభూతి. పాట ఆగిపోగానే మళ్లీ శూన్యం ఆక్రమిస్తున్నట్లు భావన. అంతవరకు వెలుగుతున్న దీపం ఆరిపోయింది. వెలుగుపోయి చీకటి ఆవరించింది. ఆ చీకట్లో కిటికీ కానుకొని గ్రిల్స్ మీద చేతులాంచి చిన్మయ్ చాలాసేపలా నిలబడి ఉంది. తాను ఎవరైనా పాడుతున్నప్పుడు ఆలకించటం జరిగితే ఎందుకింత సాదాగా పాడుతున్నారు? ఇన్ని కోట్ల మందిలో శాస్త్రీయ సంగీతమైతే బాలమురళి, నేదుకూరి, నూకల, మహా అయితే ఇంకో 2-3. మామూలు సంగీతమైతే సినిమాల్లో పాడే ఆ 3-4 వీళ్ళు తప్ప ఇంకెవరూ లేరా? ఉంటే బయటకు ఎందుకు రారు? గుప్తంగా ఎందుకుండిపోతారు? దేశం ఇంత గొడ్డుపోయిందేమిటి అనిపించేది. మిగతా ప్రక్రియల జోలికి వెళ్ళినా ఒక్క వీణ చిట్టిబాబు, ఒక్క మ్యాండలిన్ శ్రీనివాస్ ఎప్పుడో ఒక్కసారి తళుక్కుమని మెరవటం తప్ప మిగతా కళాప్రియులు, కళా సాధకులు చాలా యావరేజ్గా మిగిలిపోతున్నారు. ఇన్నాళ్లకు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత తెలిసినట్లు ఓ మధుర గళం, అమృత గానం. మామూలుగా కనిపించే వాళ్లల్లో ఇంత బాగా పాడగల వారుంటారని ఇంతకుముందు తెలియదు. తన పాట విని రాజీవ్ అలాగే రియాక్ట్ అయ్యాడు. ఏదో జంత్రధ్వని, తంబూర శృతి ఇవన్నీ మేళవించినట్లు ఉందనేవాడు. ఇప్పుడు తనకు అదే అనుభూతి కలుగుతోంది. ఎన్నో నాదాలు కలబూసి ఉన్నట్లు. బెడ్డు మీదకు వచ్చి పడుకుంది. మనసంతా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఎవరో సేద తీర్చినట్లు, ఓదార్చినట్లు, అలసి సొలసిన శరీరానికి విశ్రాంతి లభించినట్లు చాలా రోజుల తరువాత ఆదమరిచి నిద్రపోయింది.
మరునాటి ఉదయం కిరణ్మయిని బస్ ఎక్కించటానికి గేటు దాటి బయటకి వచ్చినప్పుడు అప్రయత్నంగా ప్రక్కింటి వైపు చూసింది. కిటికీ తలుపులు వేసి ఉన్నాయి. లోపలకు వస్తూ మళ్ళీ తనని తానే నిందించుకుంది. అతనెవరో పరాయి మనిషి. అతన్ని చూడడానికి తాను ఉబలాటపడ్డమేమిటి? తప్పు. తనలో ఇలాంటి ఆలోచనలు రాకూడదు. మళ్ళీ తనని తానే సమర్థించుకుంది. అవతల వ్యక్తిలో ఓ ప్రత్యేకత ఉన్నప్పుడు చూడాలనుకోవటం తప్పేమిటి? ఓ క్రికెట్ క్రీడాకారుణ్ణి, టెన్నిస్ ఛాంపియన్ని, గొప్ప నటుణ్ణి లేక నటిని, ఓ మహారచయితను చూడాలని అభిమానులు అనుకోరా? అందులో అపస్వరం ఏముంటుంది? తన సమర్థన ఆమెకు నచ్చింది. తన తాపత్రయం చాలా సహజమైనదిగా అనిపించింది. బెడ్రూమ్లో కిటికీ దగ్గరకు వచ్చినప్పుడు, పని మీద బయటకి వచ్చినప్పుడు అప్రయత్నంగా ఆ ఇంటికేసి చూసేది. ఎవరు కనిపించేవారు కాదు. రాత్రి 10 దాటింది. కిరణ్మయి తల్లి గుండె మీద చెయ్యి వేసి నిద్రపోతోంది. చిన్మయి కళ్ళు తెరుచుకుని బెడ్ లైట్ వెలుతురులో రూఫ్ని చూస్తూ పడుకుని ఉంది. ఒక్కొక్క నిమిషం గడుస్తోంది. ఎందుకో అసహనంగా ఉంది. ఇంతలో ఒక్కసారి గుండె చిక్కపట్టినట్లయింది. పక్కింట్లో నుంచి మెల్లగా మొదలైంది పాట. ఈసారి శాస్త్రీయ సంగీతం కాదు, లలిత సంగీతం. కనులలోని కాంతి నీవే, కలలలోని రూపు నీవే అంటూ పాడుతున్నాడు. ఏమిటి ఈ గొంతు? ఏ శబ్దమైనా, ఏ భావాన్నైనా అద్భుతంగా పలకగలుగుతోంది. గళంలోంచి రంగురంగుల చిరునాదాలు విరజిమ్ముతున్నాయి. జీవితం స్తంభించినట్లయింది. గత జీవితమంతా మిథ్యా అనిపించింది. నిజమైన శాశ్వతమైన విలువ ఇప్పుడే దర్శనమిచ్చినట్లయింది. ఆ గానం జోలపాటలా పసిపిల్లలను నిద్రపుచ్చినట్లు ఆమెను నిద్రపుచ్చింది. 5-6 రోజులు గడిచిపోయాయి. అతని పాట కోసం ఎదురు తెన్నులు చూస్తూ పడుకోవడం, ఆలకిస్తూ ఏదో ఓదార్పు పొందినట్లు అనుభూతి. తర్వాత హాయిగా నిద్ర. ఈ ఒంటరితనంలో, మానసిక సంక్షోభంలో ఈ ఊరట కొంత తృప్తిగానే ఉంది. ప్రతి స్త్రీకి పెళ్ళవగానే ఆ తొలి రోజుల్లో జీవితాన్ని సాధించినంత తృప్తి, ఒకంత గర్వం, ఇతరుల కన్నా పైకెదిగానన్న భావన, ఇవన్నీ కలిసి ఓ నిండుతనం కలిగిస్తాయి. 5-6 ఏళ్లు పోయాక ఏదో తెలియని అశాంతి, పొందవలసింది పొందలేకపోయానన్న అసంతృప్తి, తెలియని నిజం ఇంకా ఎక్కడో ఉందన్న అసమర్థతతో కూడిన అన్వేషణ, ఇవన్నీ మొదలవుతాయి. కొందరిలో ఇవి గుప్తంగా ఉండిపోయి రాజీపడి అణగా ద్రొక్కేస్తారు. కొందరు రాజీపడలేక, తమకి తాము అర్థంగాక ఓ రకం డిప్రెషన్కు లోనైపోతూ ఉంటారు. అమ్మాజీ అనే అమ్మాయి చిన్మయి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. చీకటితోనే వచ్చి అంట్లు తోమి మిగతా పని కూడా చేసి 2-3 గంటలు ఉండి వెళ్ళిపోతోంది. అమ్మాజీకి పెళ్ళయింది. 2 పిల్లలు కూడా. అమ్మాజీ ప్రక్క ఇంట్లోనూ పోయి అప్పుడప్పుడు పనిచేయటం చూసింది చిన్మయి. ఎవరు ఆ ఇంట్లో ఎప్పుడూ పాడుతున్నట్లు వినిపిస్తుంది అని అడిగింది చిన్మయి ఒకరోజు. ఆయన ఆనందమోహన్ గారమ్మా, ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చారు. పని చేయటానికి ఎవ్వరూ లేరంటే మధ్య మధ్య వెళ్ళి ఇల్లు అది ఊడ్చి వస్తున్నాను. ఆనందమోహనా? అతని పేరు? అతను అతని భార్య ఎప్పుడూ కనబడరే అంది చిన్మయి. ఆయనకింకా పెళ్ళి కాలేదమ్మా, చిన్నవాడే. 24-25 ఏళ్ళుంటాయి. మంచి ఉద్యోగమే చేస్తున్నాడనుకుంటా. ఎప్పుడు బయటకి రాడనుకుంటా. ఇంట్లో ఉండి పాడుకోవటం తప్ప. వస్తూనే ఉంటాడమ్మా. ఆఫీస్కి స్కూటర్ మీద వెళ్ళి వస్తూ ఉంటాడు. మరి మీకెందుకు కనబడలేదో? చిన్మయి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండిపోయింది. ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు? ఆయనలా ఎప్పుడూ పాడుకుంటుంటే మీకు ఇబ్బందిగా ఉందా అమ్మా? ఉండదు మరి. పగటిపూట పాడుకుంటే పాడుకున్నాడు. రాత్రివేళలా హాయిగా నిద్రపోయే సమయాన ఈయనగారు సంగీత సాధన చేస్తూ కూర్చుంటే ఇరుగు పొరుగు వారు ఇళ్లల్లో ఏమైనా ఉండాలా, పారిపోవాలా అంది చిన్మయి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టక అటూ ఇటూ కదులుతుంది. 10, 10:30, 11, 11:30 పాట వినబడలేదు. ఏం జరిగింది? ఎందుకు పాడడం లేదు? అతనింట్లో లేడా? బయటకెక్కడికైనా వెళ్ళాడా? చిన్మయికి తన ఆలోచన మీద తనకే అసహ్యమేసింది. అనేక లక్షల మంది పరాయి వాళ్లల్లో అతను ఒకడు. అతన్ని గురించి, అతని పాట గురించి తాను ఆలోచించటమేమిటి? దిస్ ఈజ్ టూ మచ్. నిద్రపోవటానికి ఎంతగానో ప్రయత్నించింది. రాత్రి 2 అలా అటూ ఇటూ కదులుతూ మధ్య మధ్య కిరణ్మయి మీద చెయ్యి వేస్తూ మళ్ళీ తీసివేసి అటు తిరిగి పడుకుంటూ నానాయాతన పడింది గాని నిద్ర మాత్రం రాలేదు.
చివరకు లేచి షోకేజ్లో ఒక ప్రక్క పెట్టి ఉంచిన కాంపోస్ట్ ట్యాబ్లెట్లో నుంచి 2 తీసివేసుకుని పడుకుంది. మనసులో రకరకాల ఆలోచనలు. మనకి ప్రియాతి ప్రియమైన వ్యక్తి ఎంతో దూరాన ఉన్నప్పుడు, నెలల తరబడి కనిపించనప్పుడు ఆ వ్యక్తి మీద ప్రేమ అద్వితీయంగా పెరుగుతూ ఉంటుంది. శాశ్వతంగా ఎడం ఏర్పడుతున్నట్లు, దూరం పెరిగిపోతున్నట్లు, క్రమంగా విస్మృతిలో పడిపోతున్నట్లు భ్రమకు లోనవుతుంటారు. కొత్త వ్యక్తిని చూసినట్లు ఇద్దరి మధ్య ఓ పిరికితనం ఏర్పడుతూ ఉంటుంది. ఓ అరగంట తర్వాత కాంపోస్ట్ ప్రభావం వల్ల చిన్మయి నిద్రలో పడిపోయింది. అమ్మాజీ ఏమైనా అతనికి చెప్పిందేమో, అందుకే అతను పాడకుండా ఊరుకుంటున్నాడేమో. అమ్మాజీని అడుగుదామనుకొని చీప్గా ఉంటుందని ఊరుకుంది. అసలిట్లా అడుగుదామన్న ఆలోచన వచ్చినందుకే బాధపడింది కానీ ఆ ఆలోచన రాకుండా అరికట్టలేకపోయింది. అదే మానవ జీవిత అంతరాంతరాల రహస్యం. ఇంకో 2 రోజులు గడిచిపోయాయి. గొంతు వినబడడం లేదు. ఆ రోజు మధ్యాహ్నం రాజీవ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు టైం 2 గంటలు అయ్యింది. అంటే అమెరికాలో తెల్లవారుజాము అయి ఉంటుందన్నమాట. చిన్మయి, రాజీవ్ గొంతు ఎంతో ప్రేమగా పిలిచింది. ఏమండి, ఎలా ఉన్నారు? 15 రోజులైంది మీ దగ్గర నుంచి ఉత్తరం వచ్చి. అతని కంఠం వినగానే ఆమె కేడుపు వచ్చినట్లయింది. సారీ చిన్మయి, అసలు టైం ఉండటం లేదు. ఇక్కడి ప్రజలు పడే కష్టం, వర్క్లో సిన్సియారిటీ చూస్తే మనం పడే కష్టం, మన శరీరాలకు మనం చేసుకునే గారాబం, మనమెంత సోమరిపోతులమనే తెలుస్తుంది. అంత దుఃఖంలోనూ చిన్మయి నవ్వింది. చాలామందిలాగే మీరు కూడా ఇక్కడ ప్లేన్ దిగుతూనే బ్లడీ ఇండియా అని విసుక్కుంటారా? లేదు, మాతృభూమి అని గుర్తు చేసుకుని ఒక్కసారిగా నేల మీద పడి ముద్దు పెట్టుకుంటాను. అంతేకాని నన్ను కాదన్న మాట. అదే అమెరికా అయితే 10 మందిలో నిన్ను ముద్దు పెట్టుకోవచ్చు. కానీ అక్కడ ఇంటికి వెళ్ళగానే, ఏమండి, ఒక విషయం అడుగుతాను, చెబుతారా? ఏమిటి? నన్ను మర్చిపోతున్నారా? నిన్న? ఏమిటి చిన్మయి కొత్తగా మాట్లాడుతున్నావు? నా జీవితంలో అసాధ్యమైనదేదైనా ఉంటే అదే. అక్కడ మీకు బోలెడు పరిచయాలు, అయితే రకరకాల ఫ్యాషన్లతో అమ్మాయిలు ఉంటే నీ తర్వాతే ఎవరైనా. అతనలా మాట్లాడుతుంటే ఆమెకెంతో థ్రిల్లింగ్గా ఉంది. ఏమండి, ఒకటి అడగనా? ఏమిటి చిన్మయి? నైట్ క్లబ్స్ ఎప్పుడైనా వెళ్ళారా? ఒక్క క్షణం మౌనం. చెప్పండి, ఇది ఓవర్సీస్ కాల్. మీటర్ తిరిగిపోతోంది. నిజం చెప్పమంటావా, అబద్ధం చెప్పమంటావా? ఏమిటండి, పాతాళ భైరవి సినిమాలోలాగా మీరు అబద్ధం చెప్పలేరు. ఒక్కసారి వెళ్ళాను. ఈసారి ఆమె మౌనంగా ఉండిపోయింది. చిన్మయి, కోపమొచ్చిందా? లేదులేండి, ఇక్కడ ఓ ఫ్రెండ్ బలవంతం చేస్తే వెళ్ళాము, తెలుసుకోవటం కోసం, అంతే. ఇంకెప్పుడూ వెళ్ళను. మీ ఇష్టం. ప్లీజ్, కోపం లేదని మనస్ఫూర్తిగా చెప్పు. లేదులేండి, ఏం చెయ్యను. నిన్ను విడిచి ఇంత దూరంలో ఒక్కడిని ఉంటే జీవితం శూన్యంగా ఉంది చిన్మయి. ఒంటరితనం భరించలేకుండా ఉన్నాను. ఆ మాంతం ఎగిరి నీ దగ్గరకు వచ్చేయాలని ఉంది. మిమ్మల్ని విడిచి నేను ఉండలేకపోతున్నానండి. ఒక్క క్షణం కూడా గడవటం లేదు. వెంటనే వచ్చేయండి. చిన్మయి ఏడుస్తుంది. ఇంకా 8 నెలలు మనం ఓర్చుకోవాలి చిన్మయి. 8 నెలలు. ఈ లోపల నేనేమైపోతానోనండి. డోంట్ బీ సిల్లీ చిన్మయి. నువ్వేమీ కావు. అసలు ఆ ఆలోచన సిల్లి. నువ్వేమిటి? ఏమైనా అవటమేమిటి? అలాంటివన్నీ నాకు వర్తిస్తాయి. చిన్మయి ఏదో చెప్పబోయింది. పెదవులు వణికినట్లై మాట బయటకు రాలేదు. చిన్మయి, నువ్వు నా ఊపిరివి, నా ప్రాణానివి. నా రక్తంలో ప్రతి అణువులో నువ్వు ప్రవహిస్తూ ఉంటావు. యు ఆర్ మై ఆల్. థ్యాంక్స్. ఆ 2 అక్షరాలలో ఆమె మనసులోని సంతోషాన్నంతా వ్యక్తం చేస్తూ అంది. ఫోన్ పెట్టేశాక ఆమె హృదయమంతా తేలికగా అయిపోయినట్లు, ఆమె శరీరంలోనే ప్రతి అణువులో నుండి మాలిన్యం తొలగిపోయినట్లు అనుభూతి పొందింది. సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని పడుకుంది. నిద్ర రాలేదు. కానీ డైజీపామ్ టాబ్లెట్ల వల్ల అదో రకం తీయని మగత. ఓ అరగంట సేపు గడిచి ఉంటుంది. బయట నుండి ఎవరో బజర్ నొక్కారు. చిన్మయి ఉలిక్కి పడినట్టయి కళ్ళు తెరిచింది. పాల ప్యాకెట్లు తెచ్చే అబ్బాయి వస్తాడని మధ్యాహ్నం పూట గేటు తాళం వెయ్యటం లేదు. లేచి వెళ్ళి తలుపు తెరిచింది. వరండాలో ఓ యువకుడు నిలబడి ఉన్నాడు. 24-25 ఏళ్ళు ఉంటాయి. నొక్కుల జుట్టు, అమాయకంగా మెరిసే నల్లటి కళ్ళు.
చిన్మయి అతని వంక ప్రశ్నార్థకంగా చూసింది. నేను ఈ పక్కింట్లో ఉంటానండి. ఈ మద్రాసు మహానగరంలో తెల్లవారుజామున ఏ 4 ఓ గంట సేపు తప్ప నీళ్లు రావు కదండి. అదైనా 2 రోజులకొకసారి. మెలకువ రాక మంచినీళ్లు పట్టుకోవడం మరచిపోయాను. బాగా దాహమేస్తోంది. ఇంటిలో నీళ్లు లేవు. అందుకని చాలా చిన్నపిల్లవాడిలా అమాయకంగా కనిపిస్తున్నాడు. అప్పుడు చూసింది అతని చేతిలోనే స్టెయిన్లెస్ స్టీల్ గిన్నె వంక. మీరుండేది ఏ ఇంట్లో? ఈ ఇంటిలో ప్రక్కింటికేసి చెయ్యి పెట్టి చూపించాడు. గుండె దడదడమని కొట్టుకుంటున్నది. ఇతనేనా పాటలు పాడే అబ్బాయి? ఇతన్నేనా చూడాలని కొన్ని రోజులుగా అనుకుంటున్నది? ఎందుకనో మంచినీళ్ళిచ్చి పంపేయటం సభ్యతగా తోచలేదు. ఒక్క క్షణం సంకోచించి లోపలికి రండి అన్నది. అతను కూడా సంకోచంగానే లోపల కడుగు పెట్టాడు. కూర్చోండి అన్నది. అతను సిగ్గుపడుతూ సందేహిస్తూ సోఫాలో కూర్చున్నాడు. చేతిలో ఆ గిన్నేమిటి? అక్కడ పెట్టండి అంది చిన్మయి. తాను అతనితో ఎంతో కొంత చనువుగా మాట్లాడడం చిన్మయికి కూడా ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు ఏ పరాయి మనిషి దగ్గర ఇంత మాత్రం చనువు ప్రదర్శించలేదు. కానీ ఆమె మనసులో ఏ భావమూ లేదు. నిర్మలంగా నిశ్చలంగా ఉన్నది. ఏ అసహజమైన అస్వాభావికమైన హావభావము ఆమెలో లేదు. పాపం, దాహమేస్తుందన్నారు కదూ, మంచినీళ్లు తీసుకువస్తానుండండి అంటూ ఫ్రిడ్జ్ దగ్గరకెళ్ళి బాటిల్లో నుంచి గాజు గ్లాసులోకి నీళ్లు వంచి అతని దగ్గరకు తీసుకొచ్చింది. ఆనందమోహన్ ఆమె చేతిలోంచి మంచినీళ్ల గ్లాస్ అందుకొని కొంచెం కొంచెం త్రాగాడు. అంత దాహం మీద ఉన్నవాడు ఎంత ఆత్రంగా త్రాగుతాడో అనుకుంది. కొంచెం కొంచెం చప్పున కాఫీ త్రాగినట్టు త్రాగాడు. కూచోమనటానికైతే అందిగాని చిన్మయికి ఏం మాట్లాడాలో తోచలేదు. ఆ మధ్య రోజు పాడేవారు ఉన్నట్టుండి మానేశారేం అని అడిగింది. అతను చాలా ఇబ్బందిగా ఆమె వైపు చూశాడు. చెప్పండి అంటున్నట్లు మళ్ళీ అతని వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ గురించే? నా గురించా? అవును. నేను రాత్రుళ్ళు పాడడం వలన మీకు నిద్రాభంగం కలుగుతోందని అమ్మాజీ చెప్పింది. అందుకని ఆపేశాను. చిన్మయికి ఏమనాలో తోచలేదు. తన మాట అనలేదు. అనటం అబద్ధమవుతోంది. ఊరికనే తమాషాకి అన్నాను. మీరు పాడుకోండి అన్నది చివరకు. నిజమా అన్నాడు. అతని కళ్ళల్లో చాలా సంతోషం కనిపించింది. అవును, సంగీతం అంటే నాకు ఇష్టమే. నిజమా అన్నాడు మళ్ళీ. మీరు కూడా పాడతారా? ఏదో కొంచెం. పాటలు పాడేవాళ్ళంటే నాకు చాలా ఇష్టమండి అన్నాడు చప్పున. అతని మొహంలోకి చూసింది. తనకు తోడు దొరికారన్న సంతోషం తప్ప మరే ఇతర భావము కనబడలేదు. మీరు సంగీతం ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగింది. ఎవరి దగ్గర నేర్చుకోలేదు. నాకు గురువంటూ ఎవరూ లేరు. చిన్నప్పటి నుంచి ఉన్న ఇంట్రెస్ట్ వల్ల బాగా పాడేవాళ్ల దగ్గర విని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి రికార్డులు, క్యాసెట్లు వేసుకొని అలా నేర్చుకున్నాను. మీరు చాలా బాగా పాడతారు అంది. మీరు శాస్త్రీయ సంగీతం ఎంత మధురంగా పాడతారో లలిత సంగీతం అంత హాయిగా పాడతారు అంది మళ్ళీ. అతనికి సిగ్గుగా ఉంది, సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అతనింట్లో ఎప్పుడు పాడినా పెద్దవాళ్ళు విసుక్కునేవారు, చుట్టాలు ఎగతాళి చేసేవారు, స్నేహితులు ఏడిపించేవారు. ఆపరా బాబు, నీ సంగీతం నువ్వును వినలేక చస్తున్నాం అనేవాళ్ళు. దాంతో ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి ఎవరూ లేనప్పుడు రాత్రివేళలా పాడుకునేవాడు. మీకు త్రిమూర్తులలో ఎవరంటే ఇష్టం అని అడిగింది. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి, ఈ ముగ్గురిని సంగీత త్రిమూర్తులంటారు. కర్ణాటక సంగీతానికి ప్రాణం పోసిన ఈ ముగ్గురిలో ఎవరు గొప్ప అంటే చెప్పటం చాలా కష్టం. త్యాగరాజు కీర్తనలు జనాంతికంగా ఉంటాయి. వాటిలో భక్తిభావం, సరళతత్వం ఎక్కువగా ఉండి ఇతరులను అనుసరించటానికి, పాడుకోవటానికి వీలుగా ఉంటాయి. ఒక రకంగా ఆయన జనంలోకి చొచ్చుకు వెళ్ళాడనే చెప్పవచ్చు. మిగతా ఇద్దరికంటే త్యాగరాజుకి శిష్యులు ఎక్కువగా ఉండటం చేత వాళ్ళు ఎక్కువగా సంచారం చేస్తూ ఆయన కీర్తనను పాడుతూ ఉండటం చేత వాటికి ఎక్కువగా ప్రాచుర్యం లభించింది. ముత్తుస్వామి దీక్షితులు ఎక్కువగా పాండిత్య బలం, సంస్కృత జ్ఞానం ఉన్నవాడు. ఆయనకు శిష్యులు ఎక్కువ లేకపోయినా ఆయన తమ్ముళ్ళు అద్భుతంగా పాడి వాటిలోని గొప్పతనాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఇహ శ్యామశాస్త్రి. ముత్తుస్వామి దీక్షితులకు ఈయనే మొదట ఉపదేశం ఇచ్చారని కొందరు చెబుతారు. త్యాగరాజు కాలంలోనే ఈయన జీవించారు. తిరువయ్యూరులోని
త్యాగరాజింటికి ఈయన వెళ్ళినప్పుడు ఇద్దరూ కలిసి సంగీత చర్చ మొదలు పెడితే శిష్యులు వీళ్ళిద్దరూ చర్చ మొదలుపెట్టారు. ఇహ మన భోజనాలైనట్టే అనుకునేవారు. ఈయన కీర్తనలు త్యాగరాజు కృతులంతా సరళము కాదు, ముత్తుస్వామి దీక్షితుల కృతుల్లా శ్రమపడితే సాధ్యమయ్యేవి కావు. దేవీ భక్తి అంతర్వాహినిగా ఉంటుంది. శ్యామశాస్త్రికి ఆనంద భైరవి రాగం అంటే ఇష్టం. నాకెందుకో ఆయన కీర్తనలు ఎక్కువగా పాడుకోవాలనిపిస్తుంది. చిన్మయి ముగ్ధురాలై వింటోంది. నాకు శ్యామశాస్త్రి కృతులంటే చాలా ఇష్టం అన్నది అప్రయత్నంగా. నిజమా? ఒకసారి పాడరు అని అడిగాడు. నేనా అంది చిన్మయి బిత్తరపోయినట్లుగా. ప్లీజ్ పాడండి అన్నాడు ఆనందమోహన్ చిన్న పిల్లాడిలా. తమ ఇద్దరి మధ్య ఈ సన్నివేశం ఆమెకు చాలా విచిత్రంగా ఉంది. తానెవరితో ఇంత చనువుగా ఎందుకిలా జరుగుతుంది? చిన్మయి ఇందాకట్నుంచి నిలబడే ఉంది. ఇప్పుడు సోఫా చుట్టూ తిరిగి వచ్చి అతనికి మరీ ఎదురుగా కాకుండా ఏటవాలుగా ఉండేటట్లు కూర్చుంది. పాడండి అన్నాడు ఆనందమోహన్ మళ్ళీ. చిన్మయి అతని వైపు చూడకుండా చూపులు వాల్చుకొని పాడింది. శంకరాభరణం రాగంలో సరోజదళ నేత్రి హిమగిరి పుత్రి నీ పదాంబుజములే సదా నమ్మినానమ్మా శుభమిమ్ము శ్రీ మీనాక్షమ్మ. ఆనందమోహన్ విస్మయుడైపోయి ముగ్ధబాలుడిలా వింటున్నాడు. పరాకు చేయకు వరదాయిని నీవలే దైవము లోకంలో గలదా శ్రీరాణి సుఖవాణి మధుర వేణి సదాశివునికి రాణి. ఎక్కడ్నించో జీవన విహంగం ఎగిరి వస్తున్నట్లు అడవిలో ఒంటరిగా శోకతాప్తురాలైన స్త్రీ నేలరాలిన ఎండుటాకుల మీద ఎత్తుగా పెరిగిన వటవృక్షాల మధ్య తిరగాడుతూ ఎలుగెత్తి ప్రకృతిగానం చేస్తున్నట్లు వింత వింత అనుభూతులు. మార్వలెస్. ఆనందోద్రేకం ఆపుకోలేక దగ్గరికి వచ్చిన అతని చెయ్యి ఆమె భుజాన్ని స్పృశించినప్పుడు ఈ లోకంలోకి వచ్చింది చిన్మయి. ఆ రాత్రి 10 అయింది, 10:30 అయ్యింది, 11 అయ్యింది. చిన్మయికి నిద్ర పట్టడం లేదు. ప్రక్కింట్లో నుంచి మనోహరమైన గానం మొదలయ్యింది. ఆమె మధ్యాహ్నం పాడిన పాట తర్వాత చరణాలు. కోరి వచ్చిన వారికెల్లను కోర్కెలొసగే బిరుదుగదా అతి భారము నన్ను బ్రోవతల్లి కృపాలవాల తాళజాలనే. జోల పాడినట్లే కిరణ్మయి మీద చెయ్యి వేసి పసిపాపలా నిద్రపోయింది. అప్పట్నుంచి ఆనందమోహన్ 2-3 రోజులకొకసారి వస్తూనే ఉన్నాడు. అనుభూతులు ప్రవహిస్తూనే ఉన్నాయి. అవకాశం దొరికినప్పుడల్లా ఆత్మవిమర్శ చేసుకుంటూ ఉండేది. ఈ ఒంటరితనంలో ఒక తోడు, ఇతరులకు చెప్పటానికి వీలు కాని ఈ బాధలో ఓదార్పు, పిచ్చి పట్టినట్లు వెంటాడుతున్న ఈ అశాంతిలో ఒక లాలింపు. ఆమె కళ్ళకతను ఎదిగిన పసివాడిలాగే కనిపించేవాడు. అతని కళ్ళల్లో, చూపుల్లో, మాటల్లో, స్వభావంలో నిర్మలత్వం తొణికిసలాడుతుండేది. అతను తరచూ ఇక్కడికి వస్తూ ఉండటం, ఆమెతో చనువుగా మాట్లాడుతూ ఉండటం ఇరుగు పొరుగు వాళ్ళు గమనించారు. వాళ్ళిద్దరి గురించి గుసగుసలాడుకోసాగారు. ఆమె బయటకి వస్తే ఎగతాళిగా, ఈసడింపుగా చూసేవాళ్ళు. చిన్మయికి అవన్నీ తెలుస్తూనే ఉండేవి. కానీ ఆమె ఓ విచిత్ర పరిస్థితుల్లో ఉంది. అది మైకం కాదు, అమాయకతతో కూడిన ఆరాటం. మమ్మీ, అతను మనింటికి రోజు వస్తాడెందుకు అని అడిగింది కిరణ్మయి ఒకరోజు. అతను మన ఫ్యామిలీ ఫ్రెండ్ అమ్మా. కిరణ్మయికి కూడా అతనంటే సదాభిప్రాయమే కలిగింది. అతను వచ్చినప్పుడు తను ఉంటే బాగానే మాట్లాడేది. ఆనందమోహన్ని అంకుల్ అంకుల్ అని పిలిచేది. ఒక్కోసారి అతనితో కలిసి బజారుకో మార్కెట్కో వెళ్ళేది. ముగ్గురూ కలిసి బయటికి వెళ్ళిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఓ రోజు కిరణ్మయి స్కూల్ నుంచి వచ్చేసరికి బాగా జ్వరంగా ఉంది. మొహం బాగా నీరసంగా కనిపించింది. చిన్మయి ఆమె వంటి మీద చెయ్యి వేసి చూసి హడలిపోయి ఆటోలో డాక్టర్ గారి దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన ఎగ్జామిన్ చేసి వైరల్ ఫీవర్ కావచ్చునని చెప్పి మందులు రాసిచ్చి ఇంజెక్షన్ చేసి పంపించి వేశాడు. ఆ రాత్రి 10 గంటలకు కిరణ్మయికి జ్వరం బాగా ఎక్కువయ్యింది. థర్మామీటర్ పెట్టి చూస్తే 104 డిగ్రీల దాకా ఉంది. చిన్మయికి చాలా భయం వేసి ఆమె నుదుట తడిగుడ్డ వేసి ఒళ్ళంతా కూడా స్పాంజ్ బాత్ చేయించి ప్రక్కన కూర్చుంది. ఆ స్థితిలో కిరణ్మయిని పెట్టుకుని ఇంట్లో ఒక్కతే ఉండాలంటే భయంగా ఉంది. ఈ స్థితిలో తల్లి, తండ్రి, అత్త, మామ, భర్త అందరి మీద కోపం వచ్చింది. ఎవరైనా తోడు ఉంటే బాగుండును అని మనసు తెగ ఆరాటపడింది. ప్రక్కింట్లో లైట్లు వెలగటం లేదు. ఆనందమోహన్ ఇంట్లో లేడా? ఎన్నోసార్లు ఆ ఇంటి వైపు ఆశగా చూసింది. ఓ అరగంట తర్వాత బయట స్కూటర్ చప్పుడయింది.
చిన్మయ్ అతనేనేమో అనుకుంది. 5 నిమిషాలు గడిచాయి. బయట నుంచి ఎవరో బజర్ నొక్కారు. కిరణ్మయి తలను మెల్లగా ఒళ్ళో నుంచి తీసి మంచం మీద పడుకోబెట్టి లేచి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఎవరు అని అడిగింది తలుపు తీయకుండా. నేను, బయట నుంచి ఆనంద్ మోహన్ గొంతు. చిన్మయ్ డోరు తెరిచింది. ఇంట్లో లైట్లన్నీ వేసి ఉంటే ఏమిటో కనుక్కుందామని వచ్చాను అన్నాడు. కిరణ్కు బాగా జ్వరంగా ఉంది, భయమేసి లైట్లన్నీ వేసి ఉంచాను అంది చిన్మయ్. అరే, జ్వరంగా ఉందా అంటూ ఆనంద్ మోహన్ లోపలికి వచ్చాడు. కిరణ్మయ్ బెడ్ మీద ఒళ్ళు తెలియని స్థితిలో పడుకొని ఉంది. ఆనంద్ మోహన్ ఆమె వంటి మీద చెయ్యి వేసి, అరే, చాలా ఎక్కువగా ఉందే, డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారా అని అడిగాడు ఆందోళనగా. చిన్మయ్ జరిగింది చెప్పింది. మీరు ఇక్కడే ఉండండి, నాకు చాలా భయంగా ఉంది అని అడిగింది దుఃఖాన్ని ఆపుకుంటున్న కంఠంతో. రాత్రి 12 దాటింది. చిన్మయ్ కిరణ్మయ్ చుట్టూ చెయ్యి వేసి పడుకొని ఉంది. మంచి నిద్రలో ఉంది. ఆనంద్ మోహన్ బయట హాల్లో కూర్చొని ఉన్నాడు. అతనికెందుకు నిద్ర పట్టలేదు. కాసేపు లేచి అటూ ఇటూ తిరిగాడు. ఏమీ తోచలేదు. కిరణ్మయికి ఎలా ఉందో చూద్దామని లోపలికి వచ్చాడు. కిరణ్మయి మీద చెయ్యి వేసి అమాయకంగా నిద్రపోతున్న చిన్మయ్ ముఖం వాడి ఉంది. జుట్టు రేగి ఉంది. ఒక్క నిమిషం ఆమె వంక చూస్తూ అలాగే నిలబడ్డాడు. ఆమె గృహిణి, ఒక పరాయి వ్యక్తి భార్య, ఒక చిన్నపిల్ల తల్లి. ఆమె అందాలను తాను గమనిస్తున్నాడా? కాదు అనుకుంటే ఆత్మవంచన అవుతుంది. ఆమెకు దగ్గరవ్వాలనే కోరిక బలపడుతున్నదా? లేదు అనుకుంటే అబద్ధమవుతోంది. ఆమె తనను కొంతవరకు ఎందుకు దగ్గరకు రాణించింది? తనలో ఆమె ఇష్టపడిన సంగీతాన్ని చూసి, లేకపోతే ఆమె తన వైపు కన్నెత్తి అయినా చూసేది కాదు. తను మైన సంగీతం ఆమెకేమీ కాదు. కానీ ఇలాంటి పరిచయాల్లో ఓ విచిత్రం ఉంది. ఓ మనిషిలో ఏ ప్రత్యేకత చూసి ఒకరు దగ్గరవుతారో, పరిచయం పెరిగిన కొద్దీ ప్రత్యేకతకు ప్రాధాన్యత ఇవ్వటం మరచిపోయి మనిషే దగ్గరవుతుంటారు. ప్రత్యేకత మనిషిలో ఒక భాగం మాత్రమే అవుతుంది. ఆమెను చూస్తుంటే ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత, అది ఆకర్షణ తెలియటం లేదు. ముందుకు వంగి కిరణ్మయ్ ఒంటి మీద చెయ్యి వేశాడు. జ్వరం ఇందాకటి కన్నా తగ్గినట్టుగా అనిపించింది. మళ్ళీ చిన్మయ్ ముఖంలోకి చూశాడు. ఆ ముఖాన్ని తాకాలనిపించింది. చేతిని తలపైన వేసి నిమిరాడు. చిన్మయ్ నిద్రలో కదిలి కిరణ్మయ్ మీద నుంచి చెయ్యి తీసి పక్కకి ఒత్తిగిల్లింది. పమిట ప్రక్కకి తొలగింది. ఆనంద్ మోహన్ చెయ్యి వెనక్కి తీసుకుని ఆమె చెయ్యి సర్ది హాల్లోకి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున 4ంటికి చిన్మయ్కి మెలకువ వచ్చింది. కిరణ్మయ్ ఒంటి మీద చేయి వేసి చూసింది. చల్లగా ఉంది. ఆమెకు ఆనంద్ మోహన్ గుర్తుకు వచ్చాడు. తలత్రిప్తి చూసేసరికి హాల్లో లైటు వెలుగుతూ కనిపించింది. ఆనంద్ మోహన్ పెద్ద సోఫాలో పడుకునే ఉన్నాడు. సోఫా పొడవు సరిపోకపోవటం చేత కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. దగ్గరకు వెళ్ళి చూసింది. తెరిచి ఉన్న కిటికీలో నుంచి వీస్తున్న చలిగాలికి అతని శరీరం వణుకుతూ ఉండటం కనిపించింది. అయ్యో అనుకుంటూ లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొచ్చి అతని మీద కప్పింది. చాలా విషయాలు మన మనస్సు అంగీకరించనంత మాత్రాన తప్పు కాదని అనుకున్నంత మాత్రాన సంఘం అంగీకరించదు. అసలు మంచినే సంఘం అంగీకరించటానికి ప్రయత్నించదు. అలాంటిది ఏ మాత్రం విపరీతంగా కనబడుతున్నా అసలు ఒప్పుకోదు. ఆనంద్ మోహన్ ఎప్పుడు పడితే అప్పుడు చిన్మయ్ ఇంటికి రావడం, అందరూ వికృతంగానే చూపులు చూసేవారు. అందులో చిన్మయ్ ఇన్ని సంవత్సరాలుగా ఎవరి వంక కన్నెత్తి చూడని స్త్రీ. ఆమె ప్రవర్తనలో హఠాత్తుగా ఇంత పరివర్తన రావటం అందరికీ విడ్డూరంగా ఉంది. మనస్సు ఓ విచిత్రమైన వస్తువు. మనం మంచిది అనుకొని స్థిరంగా నమ్మితే ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసినా మనిషి వదులుకోక తనను తాను సమర్థించుకుంటూ ఉంటాడు. తనని అనవసరంగా వ్యాఖ్యానిస్తున్నారన్న భావన వస్తే రెచ్చిపోతూ ఉంటారు కూడా. ప్రస్తుతం చిన్మయ్ కూడా ఇదే స్థితిలో ఉంది. తాను ఓ మనిషి, మొరబొమ్మ కాదు. మనకు కొన్ని అభిరుచులుంటాయి. తనకో వ్యక్తిత్వం ఉంటుంది. తన అభిరుచిని ప్రదర్శించినంత మాత్రాన తప్పు కాదు. ఒక్కొక్క రోజు, వారం, నెల గడుస్తున్న కొద్దీ ఆమె ఓ ట్రాక్లో కొట్టుకుపోసాగింది. రాజీవ్ ఉత్తరాలు రాస్తున్నాడు. అతని దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన రోజున ఆమెకు పండుగలా ఉంటుంది. ఎంతో శ్రద్ధతో ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదువుకుంటుంది. చిన్మయ్, నువ్వంటే నా ప్రాణం అని అతడు ఓ వాక్యం రాస్తే మురిసిపోయి ఆ వాక్యానికి అనేక రాగాలు కట్టి నువ్వంటే నా ప్రాణం అని సంతోషంగా పాడేసుకుంటుంది. ఎంతో ఆప్యాయంగా వెన్నెలలు కురిపిస్తూ 5-6 పేజీల ఉత్తరం రాసేసేది. ఆ ఉత్తరాల నిండా రంగురంగుల పువ్వులు.
చిన్మయ్ ఆనంద్ మోహన్ల మధ్య చనువు పెరుగుతోంది. మోహన్ నిన్న కనిపించలేదేం? ఆఫీస్లో నిన్న క్లాసెస్ జరుగుతున్నాయి. ఇంటికి వచ్చేసరికి ఆలస్యమైపోయింది. ఓ రోజు ఆనంద్ మోహన్ అనుకోకుండా ఊరు వెళ్లాల్సి వచ్చింది. 5-6 రోజుల దాకా రాలేదు. చిన్మయ్కి పిచ్చెక్కిపోయినట్లయింది. పగలంతా ఇంటి పనితో వ్యాపకం కల్పించుకుంటూ గడిపేది. రాత్రుళ్ళు కొంత అవస్థపడినా నిద్ర పట్టేది కాదు. 1 గంట దాకా క్రింద మీద అటూ ఇటూ దొర్లి చివరకు 2 కాంపోజ్ వేసుకోవడం ఆమెకు సరదా కాదు, అలవాటవుతుందని భయం కూడా ఉంది. అయినా చివరకు తప్పేది కాదు. 6వ రోజు సాయంత్రం ఆనంద్ మోహన్ వచ్చాడు. వస్తూనే సూట్ కేస్ ఇంటిలో పడేసి చిన్మయ్ దగ్గరకు పరిగెత్తుకు వచ్చాడు. చిన్మయ్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. అతను రావటం గమనించింది, కానీ పట్టించుకోనట్టు ఊరుకుంది. చిన్మయ్ అని పిలిచాడు. ఆమె మాట్లాడలేదు. ఆలస్యం చేశానని కోపం వచ్చిందా? ఆమె అతని వైపు తల తిప్పి మాట్లాడలేదు. చిన్మయ్ ప్లీజ్, నువ్వలా కోపంగా ఉంటే నేను భరించలేను. నువ్వెవరివయ్యా నీ మీద కోపం? అయినా ఏం చేశావని? అదిగో అలా అంటే నిజంగా కోపం వచ్చేసిందనే అర్థం. వస్తే వచ్చింది, దాని వలన నీకేమిటి నష్టం? నష్టం కాదా? నువ్వు ఆగ్రహిస్తే నాకు నష్టం కాదా? ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను దగ్గరకొచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేశాడు. అతని చెయ్యి విసురుగా తోసేసింది. ప్లీజ్ డోంట్ టచ్ మీ. అతను చిన్నబుచ్చుకొని చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు. 2 నిమిషాలు అలాగే గడిచాయి. ఇద్దరూ చాలా నిశ్శబ్దంగా ఉండిపోయారు. చివరకు ఏమనుకున్నాడో అతను బయటికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి 10 అయింది, 11 అయింది. ఆనంద్ మోహన్ ఇంటిలో నుంచి ఎటువంటి ధ్వని వినరావటం లేదు. లేచి నిలబడి కిటికీలో నుండి అటుకేసి చూసింది. లైట్లన్నీ ఆర్పేసి ఉండి చీకటిగా కనిపించింది. ఇంటిలో ఉన్నాడా? బయటికి వెళ్ళాడా? సినిమాకేమైనా వెళ్ళాడా? చిన్మయ్కి తన ఆలోచనలు తనకే మళ్ళీ సిల్లీగా అనిపించాయి. అతనెవరో తనెవరో, అతన్ని గురించి తానింత ఆలోచించటమేమిటి? నో, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. లేచి హాల్లోకి వెళ్ళి లైట్ వేసుకొని ఫోన్ దగ్గరికి నడిచింది. అమెరికా ఫోన్ చెయ్యాలి. ఓవర్సీస్ కాల్ బుక్ చేస్తే ఒక పట్టానా రాదు. రాజీవ్తో మాట్లాడాలి. అతని గొంతు వినాలి. ఎస్టీడీ ప్రయత్నించింది. అరగంట సేపు అవస్థపడినా కనెక్షన్ రాలేదు. చివరకు విసుగు పుట్టి కాల్ బుక్ చేసి తలంతా వేడెక్కిపోతున్నట్టుగా ఉంటే 2 కాంపోజ్ టాబ్లెట్స్ వేసుకొని పక్క మీదకొచ్చి పడుకుంది. ఓ అరగంట తర్వాత నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున 5ంటికి ఫోన్ మోగుతుంటే మెలకువ వచ్చింది. లేచి తూలుకుంటూ చీకట్లో తడుముకుంటూ నడిచి ఫోన్ దగ్గరకెళ్ళింది. రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో అంది. మీరు అమెరికా కాల్ బుక్ చేశారు కదూ? ఆపరేటర్ గొంతు. ఎస్, మాట్లాడండి. చిన్మయ్ అవతల నుండి రాజీవ్ గొంతు. రాజీవ్ ఎంతో ప్రేమతో పిలిచింది. చిన్మయ్ ఏమిటి? నాకు పదే గుర్తుకొస్తున్నావు రాజీవ్. నిన్ను విడిచి ఉండలేకపోతున్నాను. చిన్మయ్ నీ గొంతలా ఉందే? ఎలా ఉంది? తడబడుతున్నట్టు. నిద్రలో లేచి వచ్చాను. కాదు, అలా లేదు, ఏదో తేడా ఉంది. లేదు. సెడేషన్ కోసం టాబ్లెట్స్ ఏమైనా వేసుకున్నావా? చిన్మయ్ ఉలిక్కిపడింది. లేదు. నిజం చెప్పు. నిజమే. అవును నిజమే. కాదు, అబద్ధం. ఇన్ని వేల మైళ్ళ నుండి నీ గొంతులో మార్పు గమనించగలుగుతున్నాను. చిన్మయ్ మాట్లాడలేదు. అవునా? ఏం వేసుకున్నావు? కాంపోజ్. ఎందుకు అలవాటు పడ్డావు? అలవాటు పడలేదు. మనసు అలర్జడిగా ఉంటే డాక్టర్ గారు చెబితే అప్పుడప్పుడు వేసుకుంటున్నాను. ఎందుకు మనసులో అలజడి? మీకోసమే. చిన్మయ్ మరీ అంత పసిపిల్లలాగానా? వచ్చేస్తున్నానుగా. ఇంకో 3-4 నెలలు. ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. ప్లీజ్ బేర్ ఇట్. చివరికి వచ్చేశాంగా. మరీ అంత సెన్సిటివ్గా ఉండకూడదు. చిన్మయ్ నవ్వింది. ఆ నవ్వులో త్రాగిన మనిషి నవ్వులోని మైకం ఉంది. మీరే నన్ను సెన్సిటివ్గా తయారు చేశారు. మరి అంత ఎక్కువగా ప్రేమించి. రాజీవ్ కూడా నవ్వాడు. ఈసారి వచ్చినప్పుడు అంత ఎక్కువగా ప్రేమించనులే. అమ్మో అంది చిన్మయ్. ఒక్క క్షణం కూడా నేను ఉండలేను. అయితే టాబ్లెట్స్ వేసుకోవటం మానేస్తాను. ప్రామిస్. చిన్మయ్ మనసు విస్కీ లాంటిది. మనం దిగజారిన కొద్దీ అది వెర్రితలలు వేస్తూ ఉంటుంది. నా మనసు నాకు శత్రువు. ఆ శత్రువే మనల్ని ఇంకా దగ్గరికి చేరుస్తుంది. టైం అయిపోతోంది. రాజీవ్ యు ఆర్ మై. చిన్మయ్ బెస్ట్ ఆఫ్ లక్. దేనికి? టైం అయిపోయింది. బయట నుంచి అమ్మాజీ బజర్ నొక్కుతోంది. చిన్మయ్ తలుపు తీసి తూలుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుంది. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. మూతలు పడ్డ
కనుదోయి నుండి దీనమైన దుఃఖాశ్రువు. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.